హృదయము పొంగెని అనే పాట పాడుతుండగా దయచేసి చేతులు ఉన్న వారు మాత్రమే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజుని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తుని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 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 వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు ఆఖరిగా ఒక పాట మనం వినబోతున్నాం. మరి వాస్తు వచ్చి
ఆఖరిగా ఒక పాట పాడతాడు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. బ్యాటరీ కావాలి. నీతోనే జీవించేదను యేసయ్యా సదాకాలం, నీతోనే జీవించేదను యేసయ్యా. చెప్పలు కొడదాం. ప్రేమతో కన్నులే కావయ్యా, ఆ బాలూపిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో కన్నులే కావయ్యా. ఏ తోడు లేని నాకు నీ తోడుగా, ఏ తోడు లేని నాకు నీ తోడుగా నీవు నిలిచావయ్యా, అందగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభు నామాన్ని కనపడతాం. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. హల్లెలూయా. చాలా సంతోషం. ఆయనే మన జీవితాలను డిజైన్ చేయగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, బలముతో నింపువాడు, ఆనందముతో నింపువాడు, ప్రతి కొరతను స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయన. కనుక ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చక్కటి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి
చేతుల ఆకాశం వైపు ఎత్తి సంపూర్ణుల స్తోత్రం స్తోత్రం సత్య సంపూర్ణుల స్తోత్రం 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 అందరు చెప్పండి, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఈ యొక్క బిడ్డలిద్దరిని కూడా నూతనమైన దంపతులుగా చేసినందుకు వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు. ఇక ఇది మొదలుకొని దేవుడు ఈ యొక్క కుటుంబ జీవితాన్ని తను అభివృద్ధి చేయనట్లుగా ఆశీర్వదించినట్లుగా ప్రభుకు వందనాలు చెప్పండి. వందనాలయ్యా, యేసయ్యా వందనాలు. హల్లెలూయా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. చెప్పులు కొడదాం. వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరం తలల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినట్లుగా దేవుడు తన స్వయముగా తన పరిశుద్ధమైన వాక్కుని స్థలములో పంపించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ శుభ సమయాన, ఈ ఆనంద సమయాన మీరు నీ యొక్క స్వరముతో మాట్లాడమని మేము కోరుకుంటున్నాం. ఎలయనగా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో అది మనల్ని బ్రతికిస్తుంది కనుక దేవుడు తన పరిశుద్ధమైన వాక్యముతో మనతో మాట్లాడినట్లుగా మరి మన మధ్యలోనికి వచ్చిన దైవ సేవకురాలు శారమ్మ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన శారమ్మ పాస్టమ్మ గారు వచ్చి ప్రభు సన్నిధిలో వాక్యం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మేము కోరుచున్నాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినము నా తండ్రి, ఇగో మరి నాయన పెళ్లి కుమారుని నాయన ఇదిగో సంఘములో నా తండ్రి ఓడబడి ఈ దినము నా తండ్రి అయ్యా యాజకుడికి నాయన పాస్టర్ గారికి నా తండ్రి చక్కని అయ్యా సేవకురాలుగా నువ్వు నాయన ఏర్పరిచినందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ రాకడ ప్రయంతరము కూడా నాయన నీ కుమార్తె నీ సన్నిధానంలో ఓడబడే భాగ్యమును దయచేయండి తండ్రి. వచ్చిన నాయన బంధుమిత్రుల్ని అత్తమామల్ని అయ్యా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మరి తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకున్న పరమ తండ్రి. అందరికి వచ్చిందా? వచ్చిందా?
దయచేసి ఎక్కడ కుర్చీలు ఖాళీగా లేకుండా కూర్చోవలసింది కూర్చున్నాయి, ఎందుకంటే వెనక వచ్చే వారు ఇబ్బంది పడతారు. ముందు కూర్చున్న వారు కుర్చీలు ఖాళీ లేకుండా అవకాశం ఉంటే, అవును కుర్చీలు ఖాళీ లేకుండా కూర్చుంటే అనేక మంది గెస్టులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మీరు ముందుకు సర్దుకోవాల్సిందిగా ప్రభు పేట మేము కోరుకుంటున్నాం. ముందుకు సర్దుకోండి, దయచేసి మాతో సహకరించండి. ఈ సమయం తర్వాత మీరు కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు, చక్కగా సంతోషంగా ఉండొచ్చు. మరి ఈ సమయాన్ని ప్రభు సన్నిధిలో 10 నిమిషాలు దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుడి దినాన మరి యొక్క కాలేబు గారు రూతమ్మ గారి యొక్క గృహము వద్ద ఏర్పాటు చేయబడిన రిసెప్షన్లో తన చిన్న కుమారుడు చిన్న కోడలు మరి నిన్నటి వివాహ దినమును ముగించుకొని ఈ స్థలానికి వచ్చిన ఈ శుభ సందర్భంలో మరి మీ అందరిని కూడా పిలుచుకొని వారు సంతోషంగా గడపాలని ఆశపడ్డారు. ఆ సంతోషంతో పాటు దేవుని వాక్యాన్ని కూడా వినిపించాలని ఆశపడ్డారు కనుక కొద్ది మాటలైనా మనం వినగలిగితే అది మన జీవితాలకు ఆనందమును కలిగిస్తుందని ప్రత్యేకంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. కనుక మీరు మీ ఓపికను మీరు పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓపిక ఏంటో మాకు తెలుసు, మా ఓపిక ఏందో కూడా మాకు తెలుసు. కాబట్టి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ముగించడానికి మేము ముందుకు వస్తాం. చెప్పాలని కాదు కానీ పైన కూడా కొంచెం ఏర్పాట్లు జరుగుతున్నాయి కనుక మీకు కావాల్సిన ఏర్పాట్లు, వాటితో పాటు మేము కూడా ఈ సమయాన్ని వాడుకోవడం జరుగుతుంది. చాలా సమయాలు ఇలాంటి సందర్భాలు మాకు వస్తూ ఉంటాయి. చక్కగా పాటలు పాడతారు, అందరూ అయిపోతారు. వాక్యం టైంకి రంగాలనే ఏంటయ్యా మా సంగతి ఏందంటారు. ఎందుకంటే ఇది వాళ్ళని ఖాళీగా కూర్చొనేది కాబట్టి దీని సంగతి ఏందంటారు వాళ్ళు. కొంతమంది అంటారు స్టార్ట్ అవ్వగానే వెంటనే చొక్కా పైకి తెస్తారు, మాస్టర్ గారు ఇక్కడ ఏమి లేదు, మా వాచ్యం ఉండదు అనమాట. ఎట్లంటే వాచ్ నాకేమి లేదు కాబట్టి ఇట్లా అంటారు. దాని అర్థం ఏంటంటే కొంచెం టైం. మరి ఇంకా స్టార్ట్ కూడా చేయలేదురా అప్పుడే టైం అంటే ఎట్రా బాబు, ఆలకించండి. అక్కడ లేట్ ఉంది, ఎక్కడ లేట్ అవుతుంది, అక్కడ అయిపోగానే మేము ఎక్కడ కూడా ముగిచ్చేస్తాం. హల్లెలూయా. సో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న మాట నేను గుర్తు చేసి సమయాన్ని దైవ సేవకులు హెర్మోన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ మేస్తాసాయి గారికి ఈ సమయాన్ని అప్పగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ వాక్యం ఏంటంటే మనందరికీ తెలిసిన వాక్యమే. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అన్నిటినీ తయారు చేశాడు. ప్రతిరోజు ఆకాశమును, భూమిని, వృక్షములను, జంతువులను, నీటిని, తరువాత గాలిని అన్నిటిని ఏర్పాటు చేశాడు. అన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత 6వ రోజు వచ్చేసరికి దేవుడు మనిషిని ఏర్పాటు చేశాడు. ఎవరిని ఏర్పాటు చేశాడు? మనిషిని నిర్మించాడు. ప్రతి దానిని కూడా దేవుడు కలుగునుగాక 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 అన్నాడు. మనం కూడా కలుగునుగాక కలుగునుగాక అని మనసులో అనుకుంటాం కానీ ఏం జరగవు. దేవుడు చెప్తే తప్ప ఇక జరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనం ఆమెన్ అంటే అన్ని అయిపోతాయి అనుకుంటాం. మనం ఆమెన్ అంటాం కాదు కానీ అక్కడ ఉండేవాడు కూడా ఆమెన్ అనాలి. ఇక్కడ ఆమెన్ అన్న నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆమెన్ అంటాడు. ఇక్కడ ఆమెన్ అన్న నువ్వు దులుపుకొని పోతే అక్కడ ఆమెన్ అన్నాడు. కనుక కలుగునుగా కానీ మనం కలుగునుగాక కలుగునుగాక అనుకుంటాం కానీ ఏం కలగవు. కానీ యేసయ్య కలుగునుగాక అంటే అన్ని కలుగుతాయి. లెట్ దేర్ బి లైట్ అన్నాడు, వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. అక్కడ ఫలములు కలుగునుగాక అన్నాడు, భూమి నుంచి వృక్షములు మొలిపించబడినగాక అన్నాడు, మొలిపించబడ్డాయి. భూమి నుంచి జంతువులు బయటికి రావునుగాక అన్నాడు. చాలా మందికి చిన్న ప్రశ్న వస్తుంది, కోడి ముందా గుడ్డి ముందా అంటారు. కోడి ముందా? ఇప్పటికి చాలా మందికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. కానీ నేను చదివే బైబిల్లో, మీరు చదివే బైబిల్లో దానికి సమాధానం ఉంది. భూమి జంతువులను మొలిపించునుగా కంటే భూమిలో నుంచి జంతువులు వచ్చాయి కాబట్టి కోడి ముందా లేకపోతే గుడ్డు ముందా? మీకు తెలుసు, జంతువులే ముందని కోడి ముందని. కనుక ప్రియ దైవజనమా, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నిటినీ తయారు చేశాడు. 6వ రోజున దేవుడు ఒక మానవుణ్ణి తయారు చేశాడు. అన్నిటిని కన్నాడు. మనిషి దగ్గరికి వచ్చేలేక మనిషిని కలుగునుగా కనలా. కారణం ఏంటంటే మనిషి కలుగునుగా కంటే కోడో కుక్కో లేకపోతే అందో కోతో అలాగ పుట్టేవాడేమో. మనిషి జంతువులతో సమానం.
సమానం కాదు. చాలా మంది అంటారు కోతు నుంచి మనిషి పుట్టాడు అనుకుంటారు. అసలు జంతువే కాదని దేవుని వాక్యం చెప్తుంది మనకి. మనం జంతువులం కాదు, పక్షులము కాదు, లేకపోతే పురుగులం కాదు, పాకే జంతువులం కాదు. మనము ఆయన స్వయమైన హస్తములతో నిర్మించబడ్డాం. ఇంతకీ ఎవరిని చూసి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు తెలుసా? ఆయన్ను చూసుకొని మనల్ని తయారు చేశాడు. హల్లెలూయా. ఎవరిని చూసుకొని? నేను ఎన్ని మాటలు చెప్తున్నా, వాళ్ళని చూసుకోవటం మాత్రం మీరు మర్చిపోయారా? కాబట్టి దేవుడు కూడా తయారు చేయాలనుకున్నాడు. ఎవరిని చూసి తయారు చేశాడు? ఆయన చూసుకొని మనల్ని తయారు చేశాడు. ఆ రూపం ఎక్కడి నుండి వచ్చింది? ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఈ చేతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి కొన్నిసార్లు మనం వస్తువును తయారు చేసినప్పుడు కానీ, వంట తయారు చేసేటప్పుడు కానీ, రోజు చేసేవంటే టీవీకి వెళ్ళి పడింది అనుకో దృష్టి, ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది. ఇప్పుడు మన మధ్యలో వదిలిపెట్టి పోతే చెయ్యి ఎక్కడ ఉండేదేమో, కాలు ఎక్కడ ఉండేదేమో, కన్ను ఎక్కడ ఉండేదేమో, ఏమో కదా. ఎక్కడికి పోలే, నీ మీద పెట్టిన దృష్టి అలానే ఉంచాడు. ఆయన చూసుకున్నాడు. ఆయన పొలుకు చొప్పున నిన్ను చేశాడు. అందుకే ఆయన మన వల్లే ఉన్నాడు అనుకున్నాడంటే, మన వల్లే ఆయన వల్లే ఉన్నాం మనం. హల్లెలూయా. ఎవరిలాగా ఉన్నాం మనం? ఆయన వల్లే ఉన్నాం. ఇంత చేశాడు. వెరీ గుడ్. విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు చివరి రోజు ఏమనిపించిందంటే, అంతా తయారు చేశాడు, అంతా అయిపోయింది, బ్రతుకుతూ ఉన్నాడు, తోటలో పెట్టాడు. కానీ అలా ఉంటూ ఉండగా ఒక రోజు ఏమైందంటే దేవునికి బాధ కలిగిందంట. ఏంటి ఆ బాధ అంటే, జంతువులు ఉన్నాయి, వేటితో వాటికి ఉన్నాయి, పక్షులకు వేటితో వాటికి ఉన్నాయి, అన్ని మాట్లాడుకుంటున్నాయి, చక్కగా ప్రశాంతంగా ముందుకు వెళ్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే బెకారు మొహం వేటేసుకొని అన్నిటిని చూస్తున్నాడు. తన బాధను గాని తన సంతోషాన్ని గాని పంచుకుంటానికి పక్కన ఎవరో. అప్పుడు దేవుడు నొచ్చుకున్నాడంట, అయ్యో నేను మనిషిని ఒక్కనే తయారు చేశానే, సాటి అయిన సహాయము లేదు అని దేవుడు బాధపడి అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదేంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా అనిల్ కుమార్ ఒంటరిగా ఉండటం మంచిదే, ఇక నుండి ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన యొక్క ప్రక్కటి ఎముకల్లో ఒక ఎముకను బయటికి తీసుకొచ్చాడంట. అంటే ఆ ఎముక అంతకు ముందు ఆయన దగ్గరే ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు? ఒక ఎముకను బయటికి తీసుకొచ్చాడు. ఆ ఎముకను ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇదిగో ఇప్పటి నుండి ఏ యొక్క నరము నుంచి అయితే నువ్వు తీయబడ్డావో ఆ ఎముక ఇప్పుడు మనిషిగా మార్చబడుతుంది. ఈ రోజు నుంచి ఆయనకు తోడుగా నువ్వు ఉండాలని దేవుడు మనిషిగా తయారు చేశాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అతనికి ఏం దొరికింది? సాటి అయిన సహాయం దొరికింది. ఒక ఆయన అన్నాడంట, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కొంచెం సమస్యలు, శోధనలు, బాధలు ఎక్కువైపోయేలేకే ఏమనండి వాక్యం సెలవిస్తుంది, దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయి జాలడని చెప్తుంది వాక్యం. నా భార్య ఏమో కాదేమోనండి, నా భార్య నాకు అనిపిస్తుంది 5వ లైన్లో 3వ ఇంట్లో ఉన్న ఆమెమో అనిపిస్తుంది అంటున్నాడంట ఒకడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ నేను నమ్ముతున్నాను అన్నిలు పక్కటెముక ఈ అమ్మాయి అనుకుంటాను. స్తోత్రం కలిగిన గాక. వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు చేయబడ్డారు. దేవుడు వారు ప్రారంభించిన సమయం దగ్గర నుంచి కూడా ప్రతి సమస్యను దాటుకుంటూ ముందుకొచ్చారు. వివాహం చేయబడింది, దేవుడు జతపరిచాడు, ఒంటరితనాన్ని పోగొట్టాడు. ఇది మొదలుకొని వారు ఒక కుటుంబం అయ్యారు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఉన్న ఒకరికి ఉన్న గౌరవం, కుటుంబానికి ఉన్న గౌరవాన్ని చూస్తే వ్యక్తికి ఎవరు గౌరవం, ఎవరు కుటుంబానికి గౌరవం ఇస్తారు. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థను దేవుడు ఎవరు ఏర్పాటు చేస్తారు తెలుసా? దేవుడే ఏర్పాటు చేస్తారు. ఈ రోజు నా కుటుంబ వ్యవస్థ మారలేదు, కానీ వివాహ వ్యవస్థ మారింది. ఏ వ్యవస్థ మారింది? దేవుడు వివాహ వ్యవస్థను ఎలా చేశాడు? ఒక స్త్రీని, ఒక పురుషుడిని వివాహ వ్యవస్థగా చేశాడు. కానీ ఈ రోజుల్లో జనాలు ఏమైపోయారంటే విచ్చలవిడి వివాహాలు చేసుకున్నారు. ఏ వివాహాలు అంటే పురుషుడికి పురుషుడు, స్త్రీకి స్త్రీ. అదంటేనేమో మారిపోయిందండి ట్రెండ్. ఏం మారింది? ట్రెండ్ మారిందని వాక్యాన్ని పోగొట్టుకుంటావా? ఆచారాన్ని పోగొట్టుకుంటావా?
ఆత్మను పోగొట్టుకుంటావా? వాక్యం సెలవిస్తుంది, స్త్రీ పురుషుడు కలిసిందే అసలైన నిజమైన వివాహ వ్యవస్థ. మరి ఒక మాటలో దైవ జ్ఞానం కలిగిన బిడ్డలకైతే ఒక్క మాట చెప్తాను, సంఘం అనగా వధువు, ప్రభు అనగా వరుడు. ఆయన వరుడు, మనము వధుము. ఇదే వివాహ వ్యవస్థ. ఈ రోజున దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థను అత్యధికముగా దీవించి ఒక కుటుంబముగా నిలబెట్టి కుటుంబాన్ని అభివృద్ధి చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రభు సన్నిధిలో ఈ సమయాన్ని దైవ సేవకులు ఎస్తర్ సాయి గారికి ఇస్తున్నారు. వారు వచ్చి కొద్ది నిమిషాలు ఈ యొక్క మాటలను మనతో పంచుకుంటారు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రేష్టమైన విషయాలు ఇంతవరకు కూడా మనం విన్నాం. వాక్యం వినేవాళ్ళు వింటున్నారు, చక్కగా భోంచేసేవాళ్ళు భోంచేస్తూ ఉన్నారు. కానీ దేవుడి వాక్యాన్ని వినటం చాలా శ్రేష్టమైనది. అతి త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నిజముగా తండ్రి, నెహెమ్యా వివాహాన్ని ఘనంగా జరిగించారు. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. లాగిన ఈ సమయంలో మీ బిడ్డలతోనూ కూడి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరితో మీరే మీ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో నేల మట్టిని తీసి నరుడుగా ఆయన నిర్మించాడు. అందుకని ఆయన్ని మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ చక్కని మాట ఉంది. యేసు మీతో చెప్పినట్లు చేయుడి. ఈ లోకమనే సముద్రంలో ఈ చిన్న కుటుంబం అనే ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఈ ప్రయాణంలో అనేకమైన సమస్యలు, ఒడిదుడుకులు జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఒకే ఒక పని చేయాలి. ఆయన మీతో చెప్పింది చేయుడి. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని ఆయన మాట కొరకు ఎదురు చూచి ఆయన చెప్పింది చేశారో అప్పుడు వారి జీవితంలో ప్రియమైన మేలును, మాధుర్యాన్ని, సంతృప్తిని వారు పొందినట్లు ఆ వాక్యములో రాయబడి ఉంది. ఎందుకు మనం ఆయన చెప్పినట్లు చేయాలి అని మనం చూస్తే, నిర్మించింది ఆయన, తోడునిచ్చింది ఆయన, వివాహాన్ని జరిగించింది ఆయన. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. మంచిది. ఈ కార్యక్రమం ముగించుకోబోతున్నాం. ఆ తదుపరి వచ్చే వాళ్ళు వచ్చి మరి మీ యొక్క గిఫ్ట్లు అందజేస్తారు. మరి దానికి ముందుగా మా కార్యక్రమాన్ని ముగింపు చేస్తాం. దయచేసి నూతన వధూవరులు ఇద్దరు కూడా మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేస్తాం. ఆ తదుపరి మరి దయచేసి సమయం ఇస్తాం. 1 నిమిషం అలానే ఉండండి, మోకరించండి కొద్ది నిమిషాలు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు నిలబడగలిగితే సంతోషం. లేని ఎడల మీ కుడి హస్తాన్ని బిడ్డల వైపు చాపండి. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాలి. మన ప్రధాన ఉద్దేశం అది. మనం ఎందు నిమిత్తం పిలువబడ్డామంటే దేవుడి దీవించాలని. ఒక మనిషి ఎదగాలంటే దేవుని దయందు, మనుషుల దయందు ఎదగాలి. కనుక దేవుడి బిడ్డలను దీవించినట్లుగా వారి ఆలోచనలను, వారి తలంపులను, వారి అవకాశాలను దేవుడు సద్వినియోగపరచున్నట్లుగా వారు ముందున్న జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ యొక్క దినము నుండి వారి చివరి వరకు కూడా అనేక మందికి మాదిరికరముగా నెమ్మదికి, ఆతిథ్యానికి, సమాధానానికి, ఆనందానికి, అన్యోన్యతకు గుర్తుగా ఈ
బిడ్డలు నిలబడినట్లుగా ప్రతి కుటుంబంలో ఉన్న చికాకులు సమస్యలుగా కాకుండా దేవుడి బిడ్డలని పరిపూర్ణమైన తన ప్రేమతో నింపినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమ వీరికి కావాలి. ఆ ప్రేమతో దేవుడి వీరిని బలపరచాలి. మనం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాల బిడ్డల వైపు చాపండి. చిన్నలు పెద్దలు వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మీ ఘనమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ నూతన వధూవులను ఆశీర్వదించమని కోరుతున్నాం. ఆరోగ్యము చేత, సమాధానము చేత, సంతోషము చేత, గర్భఫలము చేత ఈ బిడ్డలను బహుగా ఆశీర్వదించమని కోరుతున్నాను తండ్రి. మీ సన్నిధిలో నైనా మాదిరికరమైన జీవితాన్ని దేవా జీవిస్తూ ఈ బిడ్డలను బట్టి అనేకుల మీ తట్టు తిరుగునట్లుగా సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మతోను, జ్ఞానముతోను, శక్తితోను, జీవముతోను ఈ యొక్క కుటుంబాన్ని అభిషేకించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. అలాగనే తండ్రి దేవా కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, సహోదరులు, అలాగనే తండ్రి ఇరుపక్షాలున్న బంధువులందరినీ పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని సహవాసము సమాధానము కూడి ఉన్న మనందరకు సకల పరిశుద్ధులకు ఈ నూతన వధూవరులకు సదా తోడయండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ ఇద్దరు ఇక్కడ. చాలా సంతోషం. ఇంకా ఈ సమయంలో పలు రకాలైన బహుమతులను, మీ యొక్క ప్రేమపూర్వకమైన ఆశీర్వాదాలను వీడికి అందించవలసిందిగా కోరుచును. ఒక చిన్న పల్లవి మాత్రం. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా ఉండగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా. దయచేసి ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళు ఆహ్వానిస్తున్నా. చేసుకున్నాండి తాత వెళ్ళిపోయాడు. దాపేసి ఫోటో తీస్తే ఆ కెమెరాలో ఫోటో తీసారు జనాలు ఏది అంతే. మీరు ఒక్క వాళ్ళు అయిపోయింది అర్థం. రెడీ చూడండి, రెడీ రెడీ వేసేసాయి. ఎవరు చూడండి అమ్మా, ఇది చూడండి. క్లోజ్ క్లోజ్ దగ్గరికి రండి అందరూ. చూడండి అమ్మా.
రైల్వే ట్రైన్ ట్రాప్ అక్కడ పదమూడు కానీ 14 కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ముందుకి వెనక్కి గిఫ్టా రైట్ ఇటు చూడండి. ఏందమ్మా పూలు వేస్తున్నావా? నటన చాలు. ఉండు ఇట్లా అసలు నటన ఏదో రోజు పిల్లలతో ఆడుకున్నాడు. లోపలికి రండి, కొద్దిగా దగ్గరికి రండి. దగ్గరికి ఇటు రారా ఒకరికి రండి. మా మమ్మీ దగ్గర రాదు. ఇటు జరగమ్మా, మీ మమ్మీ కనబడుద్దా? అంత ఇస్తున్నాం. ఏ నీట్ రా హలో ఎందుకు దాని మీద అంత కంపెనీ టాటా పేర్లు మళ్ళీ విచిత్రంగా ఉన్నాయి. టాటా అంట, నిక్కి అంట. ఏంద్రా ఓకే అరే అట్టి పకోడి గారే నేను తంతాను రా రెడీ అంకుల్ కొద్దిగా లోపలికి రండి. స్టాంప్ ఇస్తే వెళ్ళిపోతాం. స్టాంప్ అప్పుడే దిగకు కుమార్ అయిపోయింది. ఓకే సార్ రెడీ సార్ థ్యాంక్ యూ వన్ మోర్ థ్యాంక్ యూ ఓకే మేడం రెడీ మేడం థ్యాంక్ యూ తాతయ్య గారు ఇటు చూడాలి అక్కడ నిలబడండి ఇటు చూడాలి రెడీ థ్యాంక్ యూ రెడీ రెడీ స్మైల్ ప్లీజ్ తలకాయ వెళ్ళిపోతుంది పెళ్లి కూర్చొని రెడీ ఇది కూడా వేసేయండి అమ్మా వేసేసింది వెళ్ళిపోయింది చూడండి రెడీ రెడీ తలకాయ తలకాయ రెడీ అండి
రెడీయా రైట్ అండ్ ప్లే సారా పైకి తేజ్ అడ్డనే ఖాళీ గ్లాస్ నువ్వే పెట్టుకో గ్లాస్ వేస్ట్ ఇక్కడ తాగంటే వెళ్ళాడుతుంది మేడం కేసరి వెళ్ళినాడు వచ్చేయండి వచ్చేయండి అమ్మ మీరు లేకపోతే మళ్ళీ రెడీ అమ్మా ఇటు చూడండి అమ్మా ఇటు చూడండి అమ్మా రెడీ 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 మీరు చూడండి మీరు మొత్తం ఇల్లంతా మీకు సరిపోయేలాగా ఉంది ఇది చూడాలి రెడీ రెడీ ప్లీజ్ రెడీ రండి అమ్మా రండి ఇందాక దిగను వాళ్ళు పర్లేదు ఆంటీ వస్తారా అట్లా కాదండి కొంతమందికి రావాలి కదా అదే ఇది చూడండి అమ్మా రెడీ చదివింపులు రాసింది ఆ బ్యాగ్ ముందు తీయలేదు ఏం అర్థం అవట్లేదు చూడమ్మా బాబు వేరే ప్రోగ్రామ్ రావా 6వ తారీఖు నవంబర్ అది జరగమ్మా రైట్ రైట్ ఇటు చూడండి ఇటు చూడండి అమ్మా చూడరా మహమ్మద్ రెడీ 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 స్మైల్ రెడీ అమ్మ ఇటు చూడండి 2-3 నిమిషాలు రెడీ ఓకే థ్యాంక్ యూ
రెడీ నేను ఇక్కడి నుంచి దిగు ఈ లోపు ఏం చేస్తామంటే ఐస్ ఐస్ పండు ఎక్కడ పెట్టు అక్కడే ఉంది అదిగో అమ్మా కరెంట్ వచ్చిందా ఏ అమ్మో నువ్వు ఎక్కడో దగ్గర ఉండాలి ఇటు చూడాలి రెడీ 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 ఇంక తప్ప రెడీ 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 రేపు వచ్చిన తర్వాత నమ్ముంది ఫోన్ చెయ్యి నీకు వెరైటీ గిఫ్ట్ ఒకటి ఇస్తాను అంటే గిఫ్ట్ ఏం కాదు వీడియో ఒకటి ఇస్తాను కాళ్ళు చూడు ఎలాగైపోయి వ్యాస్ట్ లైన్ కూడా రాయదు బాగా పడట్లా సరిగా రెడీ బాబా ఇటు బాబా అలా చేస్తాను మామూలుగా నుంచి అదే నుంచో పెట్టాలి రెడీ ఇప్పుడు చూడండి ఇటు చూడండి చూడాలి రెడీ స్మైల్ ప్లీజ్ వన్ మోర్ రెడీ మామూలు రైట్ రైట్ రెడీ వన్ మోర్ రెడీ కెమెరా కట్టం తప్పు అక్కడ లేకండి ఎలా ఎక్కువ మంది ఎక్కుతుండే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది సరిపోతుంది సార్ ఇది చూడండి సార్ బాగా అంతమంది నుంచి ఇక్కడ నుంచి తీయాల్సి వస్తుంది లేదు అక్కడ కెమెరా లేపు కెమెరా లేపావా నువ్వు లెన్స్ లేపుకున్నావు బాగానే ఉంది కెమెరా పైకి లేవా కదా దూరం ఇంకింతే దూరం అదే
వాళ్ళతో ఫస్ట్ రాసుకుంటా ఏయ్ అనిల్ ప్రసాద్ ఆ బండి తాళం లేదు ఇదేనా తేజ గారి దగ్గర ఉండాలి తాళం పైసలు